ఓరుగల్లుకు ఐకాన్ గా నిలిచిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ ఫైట్ గా మారింది. ఈ క్రెడిట్ ఫైట్ లో ఆ అపురూప నిర్మాణం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ కళాక్షేత్ర నిర్మాణం క్రెడిట్ మాదంటే మాదే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. కాళోజీ కళాక్షేత్రంపై అసలు ఏం జరుగుతోంది తెలియాలంటే ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలికని తెలిపిన గొప్ప కవి. హక్కుల కోసం తన కలంతో గళమెత్తి నిగ్గదీసి కడిగేసిన ప్రజల మనిషి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా సమాజానిదని మనిషి జీవిత సత్యాన్ని తన కవితల ద్వారా వివరించిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణరావు. ప్రజల గొడవను తన గొడవగా భావించిన నిస్వార్థ కవి కాళోజీ. ఆయన జ్ఞాపకార్థం వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు వార్తలోకి ఎక్కుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం తన కలంతో గళమెత్తి గర్జించిన కాళోజీ నారాయణరావు జ్ఞాపకార్థం హనుమకొండలో ఒక అపురూప నిర్మాణం రూపుదిద్దుకుంది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిని మురిపించేలా నిర్మించిన దీనికి కాళోజీ కళాక్షేత్రం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ అద్భుత నిర్మాణం ప్రజల చేత ప్రశంసలు అందుకుంటుంది. ఆ నిర్మాణం చూసి ఓరుగల్లు ప్రజలంతా వావ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో కళాక్షేత్రానికి సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఓరుగల్లుకు ఐకాన్ గా నిలిచిన ఈ భారీ నిర్మాణం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాళోజీ కళాక్షేత్రం క్రెడిట్ మాదంతే మాదే అంటూ ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. 2014లో మేం శంకుస్థాపన చేశాం, అనివార్య కారణాల వల్ల పూర్తి చేయలేకపోయాం, కానీ ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ వారి ఖాతాలో వేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తూ హడావిడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కేవలం రంగులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం విమర్శలపై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శంకుస్థాపనలు చేసి 10 ఏళ్లు గడిచినా పూర్తి చేయని దద్దమ్మలు మీరని అంతే తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 10 ఏళ్ల కాలంలో కేవలం 40 కోట్లు ఖర్చు పెట్టి స్కెల్టన్లా వదిలేసిన కాళోజీ కళాక్షేత్రాన్ని నేను వెంటపడి పూర్తి చేశారని ఆయన అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అదనంగా మరో 45 కోట్ల నిధులు తీసుకొచ్చి కేవలం 8 నెలల వ్యవధిలోనే కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నానని అన్నారు. దానికి స్థలం చూసింది, పిల్లర్లు వేసింది మీరు కాదని మేము ఎక్కడ అనలేదే. స్థలం చూసిండ్రు, పిల్లర్లు వేసిండ్రు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఉద్యమకారులు, కళాకారులు. ఇంత మంచి గౌరవప్రదమైన పేర్లు వీళ్ళు వాడుతుంటే, వీళ్ళ స్వార్థానికి వాడుతుంటే సిగ్గు అనిపిస్తున్నది. వీళ్ళకు 10 ఏళ్ళు పడుతుంది కట్టడానికి వీళ్ళయి, కానీ వీళ్ళ బిల్డింగులు, సెక్రటరియట్లు కానివ్వండి, ఉండటానికి రాజభోగాలు అనుభవించడానికి కానివ్వండి, మెడ్రాస్లో కానివ్వండి, తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్లు కానీ 2-3 నెలల్లో అయిపోతాయి. 2-3 ఏళ్ళల్లో తప్పకుండా వస్తే ఆధారాలతో. అవి కూడా నేను ఏ వచ్చిన ఆధారాలు లేకుండా మాట్లాడా. ఇవి మాత్రం 2 ఏళ్ళల్లో అయిపోతాయి. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే కాళోజీ కళాక్షేత్రం వివాదంపై ఓరుగల్లు ప్రజలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు, కళాకారులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014 సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి పునాది రాయి వేశారు. 10 ఏళ్లు గడిచిన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని 50% కూడా పూర్తి చేయలేదు. వాళ్ల అసమర్థత వల్ల కాళోజీ కళాక్షేత్రం కళల క్షేత్రంగానే మిగిలిపోయిందని విమర్శలు కూడా వచ్చాయి.
అసంపూర్తిగా మిగిలిపోయిన కాళోజీ కళాక్షేత్రం అనేక విమర్శలు మూటగట్టుకుంది. బీఆర్ఎస్ నేతలపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీని తర్వాత మొదలెట్టిన అనేక ప్రభుత్వ నిర్మాణాలు పూర్తయి అందులో ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రం కోసం ప్రభుత్వం పెద్దల వెంటపడి నిర్మాణం పూర్తి గావించారని స్థానికులు సైతం చెబుతున్నారు. ఏదేమైనా ఒక మంచి కవి పేరుతో ఓ గొప్ప కళాక్షేత్రం నిర్మించడం హర్షణీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.